హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హెచ్ఆర్కే. సో ఈ వీక్ వొకాబులరీ చూద్దాం. చూడండి. సో ఏముంది ఇక్కడ? ఫస్ట్ వన్, ఇన్వేడ్ అంటే ఏంటి? ఆక్యుపై చేయడం, అటాక్ చేయడం. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇన్వేడ్ అంటే ఏంటి? ఆక్రమించడాన్ని మనం ఇన్వేడ్ అంటాం. ఓకేనా? ఇన్వేజన్. సో ఇలాంటివన్నీ మనం ఆక్యుపై చేయడం, ఆక్రమించడాన్ని మనం ఇన్వేడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, రిలెంట్లెస్లీ అంటే కంటిన్యూస్లీ, వరుసగా అని. రిలెంట్లెస్లీ అంటే ఏంటి? కంటిన్యూస్లీ అని. నెక్స్ట్, అట్టర్లీ అంటే కంప్లీట్లీ, ఎంటైర్లీ, టోటల్లీ, పూర్తిగా అంటాం కదా. సో అట్టర్లీ అంటే ఏంటి? కంప్లీట్లీ అని. నెక్స్ట్, షాకీ అంటే అన్స్టేబుల్, స్టేబుల్గా లేకపోవడం, స్థిరత్వంగా లేకపోవడాన్ని మనం షాకీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షాకీ ఎవిడెన్స్ అన్నాం అనుకోండి. సో ఈ ఎవిడెన్స్ అనేది సరిగ్గా లేదు అని. సో నెక్స్ట్, లేదా షాకీ టేబుల్ అన్నాం అనుకోండి. సో షాకీ టేబుల్ అంటే ఈ టేబుల్ సరిగ్గా లేదు, కదులుతుంది, స్టేబుల్గా లేదు అని. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం ఎలాంటి వొకాబులరీ అయినా సిచ్యువేషన్స్కి అప్లై చేయొచ్చు, లేదా థింగ్స్కి అయినా అప్లై చేయొచ్చు. సో యాజ్ ఐ సెడ్, షాకీ టేబుల్ అంటే టేబుల్ అనేది సరిగ్గా లేదు అని, కదులుతూ ఉంది అని. అదే షాకీ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ అనేది సరిగ్గా లేదు, సో దీంట్లో ఏదో తప్పులు ఉన్నాయి అని. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేశారు అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది మీనింగ్ అనేది. ఓకేనా? షాకీ అంటే ఏంటి? అన్స్టేబుల్, అన్సర్టైన్ అని. సో సరిగ్గా లేకపోవడాన్ని మనం ఏమంటాం? షాకీ అంటాం. నెక్స్ట్, వ్యాంక్విష్డ్. సో వ్యాంక్విష్డ్ అంటే ఏంటి? డిఫీటెడ్. సో డిఫీట్ చేయడాన్ని మనం ఏమని చెప్పొచ్చు? వ్యాంక్విష్డ్ అంటాం. నెక్స్ట్, అప్టిక్ అంటే ఏంటి? ఇంక్రీజ్, పెరగడాన్ని మనం అప్టిక్ అంటాం. నెక్స్ట్, రిలక్టెంట్ అంటే అన్విల్లింగ్, అన్ఎంథూజియాస్టిక్ అంటే మన ఇష్టం లేదు అని తెలపడాన్ని మనం రిలక్టెంట్ అంటాం. సో రిలక్టెంట్ అంటే ఏంటి? అన్విల్లింగ్, సో నాకు ఇష్టం లేదు అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం? రిలక్టెన్స్ అంటాం. నెక్స్ట్, ఇంప్లై అంటే సజెస్ట్. సో సజెస్ట్ చేయడాన్ని మనం ఇంప్లై అంటాం. నెక్స్ట్, రిప్రైవ్ అంటే డిలే చేయడం, పోస్ట్ పోన్ చేయడం, క్యాన్సిల్ చేయడం. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మన రిప్రైవ్ అంటే ఏం చెప్తాము? డిలే అని చెప్తాం. నెక్స్ట్, జుబిలెంట్ అంటే జాయ్ఫుల్, సో హ్యాపీగా ఉండడం ఏమంటాం? జుబిలెంట్ అంటాం. నెక్స్ట్, టెస్టిమోనీ అంటే ఎవిడెన్స్, సో ఆధారం చూపించడం, ప్రూఫ్ చూపించడంని టెస్టిమోనీ అంటాం. నెక్స్ట్, గాల్వనైజ్ అంటే ఇన్స్పైర్ చేయడం. సో గాల్వనైజ్ అంటే ఏంటి? ఇన్స్పైర్ చేయడం, మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సో ఇలాంటివన్నీ చెప్పొచ్చు. గాల్వనైజ్ అంటే ఏంటి? ఇన్స్పైర్ చేయడం. నెక్స్ట్, గ్రూసమ్ అంటే హరిఫయింగ్, షాకింగ్ అని. సో గ్రూసమ్ ఇన్సిడెంట్ అంటే ఇట్స్ ఏ హరిఫయింగ్ ఇన్సిడెంట్ అని. ఓకేనా? గ్రూసమ్ అంటే ఏంటి? హరిఫయింగ్. నెక్స్ట్, అబీస్ అంటే హోప్లెస్నెస్. సో అబీస్ అంటే ఏంటి? హోప్లెస్నెస్. సో హోప్ లేకపోవడాన్ని మనం ఏమంటాం? అబీస్ అంటాం. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నామా హోప్లెస్నెస్కి? డిస్పైర్, డెస్పాండెన్సీ. సో ఇవి కూడా మనకి హోప్లెస్నెస్ అని వస్తాయి. సో అబీస్ అంటే ఏంటి? హోప్లెస్నెస్. నెక్స్ట్, ప్రొపోనెంట్ అంటే అడ్వకేట్. సో సలహాలు ఇచ్చేవాళ్ళు, సజెస్ట్ చేసే వాళ్ళని మనం ప్రొపోనెంట్ అంటాం. సో ప్రొపోనెంట్ అంటే ఏంటి? అడ్వకేట్ అని. సో సపోర్టర్ అని. ఓకేనా? సో ప్రొపోనెంట్ అంటే ఏంటి? అడ్వకేట్ లేదా సపోర్టర్ అని. నెక్స్ట్, రెమినిసెంట్ అంటే రీకాలింగ్. సో స్మరించుకోవడం అంటాం కదా. సో మనం ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్స్లో సో ఆ రోజు అలా జరిగింది, ఇలా జరిగిందని రీకాల్ చేసుకుంటాం కదా. సో అట్లా అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్తాం? రెమినిసెంట్ అంటాం. సో రెమినిసెంట్ అంటే ఏంటి? రీకాలింగ్ అని. నెక్స్ట్, విటియేట్ అంటే స్పాయిల్ చేయడాన్ని మనం విటియేట్, డ్యామేజ్ చేయడం అంటాం. విటియేట్ అంటే ఏంటి? స్పాయిల్. నెక్స్ట్, ఇంట్రాన్సిజెన్స్ అంటే ఇన్ఫ్లెక్సిబిలిటీ లేదా స్టబోర్డ్నెస్ అంటాం. సో ఎవరైనా ఒపీనియన్స్కి మనం రిఫ్యూజ్ చేసినప్పుడు, సో ఎవరైనా ఒపీనియన్స్కి మనం అడ్డు చెప్పినప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చెప్తాము? ఇంట్రాన్సిజెన్స్ అంటాం. ఇన్ఫ్లెక్సిబిలిటీని చూపించడం, సో నాకు ఇష్టం లేదు అని చెప్పడాన్ని మనం ఇంట్రాన్సిజెన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్ రైట్ అంటే ఫ్రాంక్గా చెప్పడం, హానెస్టీగా చెప్పడాన్ని ఫోర్త్ రైట్ అంటాం. నెక్స్ట్, వెసిలేటింగ్ అంటే ఇండెసిసివ్, అంటే డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్లో మనం వెసిలేటింగ్ అంటాం. అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాం, కన్ఫ్యూజన్గా ఉంది, ఏది చూస్ చేసుకోవాలో అన్నప్పుడు మనం ఏం చెప్తాం? వెసిలేటింగ్ అని చెప్తాం. నెక్స్ట్, ఆస్టెన్సిబుల్లీ అంటే అప్పరెంట్లీ అని, ఎవిడెంట్లీ, సీమింగ్లీ, చూడబోతే అని. సో ఆస్టెన్సిబుల్లీ అంటే ఏంటి? అప్పరెంట్లీ. సో జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం? సో ఇది చూడడానికి అది నిజంగానే అనిపించదు, బట్ అంత నెససరీ కాదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో అంటే, సో నువ్వు చెప్పింది కరెక్టే, బట్ ఇప్పుడే అంత అవసరం లేదు అని చెప్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్తాం? ఆస్టెన్సిబుల్లీ, అప్పరెంట్లీ అని చెప్తాం. నెక్స్ట్, బుల్లిష్ అంటే హోప్ఫుల్. సో హోప్ఫుల్గా ఉండడాన్ని మనం బుల్లిష్ అంటాం. హోప్లెస్నెస్గా ఉండడం అబీస్ అంటాం కదా. సో బుల్లిష్ ఏమవుతుంది మనకి? సినోనియం. యాంటోనియం ఏమవుతుంది? అబీస్ అవుతుంది. ఓకేనా? బుల్లిష్ అంటే ఏంటి? హోప్ఫుల్. నెక్స్ట్, హోలీ గ్రెయిల్ అంటే అల్టిమేట్ అచీవ్మెంట్. కోవిటెడ్ అంటే గ్రేట్లీ డిజైర్డ్. సో మనకి చాలా ఇష్టం, మోస్ట్లీ విష్డ్ అంటే గ్రేట్లీ డిజైర్డ్, బాగా ఇష్టం గల, లేదా మోస్ట్లీ విష్డ్ అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం కోవిట్ అనొచ్చు. కోవిట్ అంటే ఏంటి? గ్రేట్లీ డిజైర్డ్ అని. నెక్స్ట్, ఎగ్జాంప్లరీ అంటే ఫాల్ట్లెస్, అంటే ఎలాంటి తప్పులు లేని, ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అంటాం కదా. సో అట్లాంటప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఎగ్జాంప్లరీ పర్ఫార్మెన్స్ అనొచ్చు, అంటే ఎలాంటి తప్పులు లేని పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, ఎరెంట్ అంటే మిస్బిహేవింగ్ అని. సో తన బిహేవియర్ సరిగ్గా లేదు, మిస్బిహేవ్ చేస్తున్నాడు అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం అనొచ్చు? ఎరెంట్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్ యాక్షన్స్ సీమ్స్ టు బి ఎరెంట్. సో తన యొక్క యాక్షన్స్ చాలా మిస్బిహేవింగ్గా ఉన్నాయి అనొచ్చు. ఓకేనా? సో ఎరెంట్ అంటే ఏంటి? మిస్బిహేవింగ్ అని. నెక్స్ట్, మెలడీ అంటే ప్రాబ్లం అని. మెలడీ అంటే ఏంటి? ప్రాబ్లం. నెక్స్ట్, స్లాషింగ్ అంటే రెడ్యూస్ అంటే తగ్గడం. సో ఇది ఎక్కువ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటామంటే, ఏదైనా ప్రైజెస్ కానీ, క్వాంటిటీ కానీ ఇలా తగ్గినప్పుడు, సో దెర్ ఈజ్ ఏ స్లాషింగ్ ఇన్ క్రాప్ ప్రైజెస్. సో పంట యొక్క ప్రైజెస్లో
తగ్గాయి, స్లాషింగ్ వచ్చిందంటే రెడ్యూస్ అయ్యాయి ప్రైజెస్ అనేవి అని. ఓకేనా. సో స్లాషింగ్ అంటే ఏంటి, రెడ్యూస్ అవ్వడం. సో ధరలు తగ్గాయి అనే చెప్పే సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్పొచ్చు, స్లాషింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్క్యూ అంటే బయాస్డ్గా ఉండడం. సో పార్షియాలిటీని చూపించడం, సో ఒకవైపే ఉన్నట్టుగా చూపించడం. ఓకేనా. స్క్యూ అంటే ఏంటి, బయాస్డ్, పార్షియాలిటీని చూపించడానికి మనం ఏం చెప్పొచ్చు, స్క్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్లేయిడ్ అంటే క్రిటిసైజ్. ఫ్లేయిడ్ అంటే ఏంటి, క్రిటిసైజ్. స్లామ్డ్ అంటే ఏంటి, క్రిటిసైజ్. కండెమ్డ్ అంటే ఏంటి, క్రిటిసైజ్. సో క్రిటిసైజ్కి మనకి చాలానే వస్తూ ఉంటాయి వొకాబులరీ. ఓకేనా. సో ఫ్లేయిడ్ అన్నా, స్లామ్డ్ అన్నా, కండెమ్డ్ అన్నా ఏమొస్తాయి, క్రిటిసైజ్ అని వస్తుంది. ఓకేనా.